ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టుగానే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు యాత్రలో సింగయ్య అనే వ్యక్తి జగన్ గారు కారు కింద మరణించారు అని చెప్పి ఏదైతే ఏపీ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ వారు కేసు ఫైల్ చేశారో ఇప్పుడు ఆ కేసు కాస్త ఇప్పుడు హైకోర్టు సీరియస్ గానే ఏపీ ప్రభుత్వం మీద కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ సింగయ్య అనే మృతి మీద ఎస్పీ గారు గతంలో ఒక వెర్షన్ చెప్తే దాన్ని 4, 5 రోజుల తర్వాత ఈ ఏఐ వీడియో వచ్చిన తర్వాత దీని మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్, ఎటువంటి ప్రూఫ్స్ సంపాదించకుండగా, వాళ్ళు టీడీపీ సోషల్ మీడియాలో డౌన్‌లోడ్ చేసుకున్న వీడియోని ఎవిడెన్స్‌గా చేసుకొని, ఈ జగన్మోహన్ రెడ్డి గారి కారు కాన్వాయ్ కిందే సింగయ్య అనే వ్యక్తి మరణించి చనిపోయాడు. ఆ కారు వేరే కారు కాదు అని చెప్పి సెక్షన్‌లు మార్చి మరీ కేస్ ఫైల్ చేసిన ఏపీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కును, అటు ఏపీ ప్రభుత్వానికిను హైకోర్ట్ ఇచ్చిన తీర్పు వింటే షాక్‌కు గురవుతారు మీరు. ఇప్పటి వరకు కూడా ఈ కేసులో ఎవరినైతే నిందితులుగా చేర్చారో, ఇక ముందు ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ గాని, ఇతర దర్యాప్తులు గాని ఇక్కడితో ఆపేయండి. ఇంక చేయడం కుదరదు అని చెప్పి హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని గట్టిగానే చెప్పింది. ఈ విధంగా ఎందుకు చెప్పింది అంటే, సింగయ్య అనే వ్యక్తి మరణించిన కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైల్ అయిన తర్వాత, ఈ కేసు హైకోర్టులో గురువారం నాడు హియరింగ్‌కి వెళ్ళింది. సో, ఆ రోజు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన లాయర్‌లు ఏం చేశారంటే, మాకు గడువు కావాలి అని చెప్తే నెక్స్ట్ డేకి వాయిదా యేశారు. అంటే శుక్రవారానికి వాయిదా వేయడం జరిగింది. సో, ఫ్రైడే ఈ ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన లాయర్‌లు ఏం చేశారంటే, మాకు టైం సరిపోలేదు. ఇంకా మాకు టైం కావాలి అంటే నెక్స్ట్ మంగళవారానికి హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. ఇక్కడికి 2 వాయిదాలయింది. అయితే హైకోర్టులో ఈ మంగళవారం జరిగిన హియరింగ్‌లో ఏపీ ప్రభుత్వ లాయర్లు సింగయ్య అనే మృతికి సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్స్ గాని, ఎటువంటి ఎవిడెన్సెస్ గాని ప్రాపర్‌గా సబ్మిట్ చేయలేకపోవడం వల్ల అంటే వాళ్ళ దగ్గర లేదు అని అర్థం. సో, దాని గురించి ఇంకా మాకు 2 వారాలు టైం కావాలి అని చెప్పి కోర్టు వారిని విజ్ఞప్తి చేసుకుంటే, కోర్టు వారు నిజానిజాలు అర్థం చేసుకున్నారో ఏమో తెలీదు గానీ, ఇక్కడి నుంచి మీరు ఈ కేసుకు సంబంధించిన ఎటువంటి ఇన్వెస్టిగేషన్ గాని, ఎటువంటి ఇంటరాగేషన్ గాని, ఎవరినైనా అరెస్ట్ చేయడం గాని ఇంక చేయడం కుదరదు. ఈ కేసు మీద ఫుల్ స్టే ఇచ్చేసింది. అంటే ఇంక ఈ కేసులో ఎవరిని జాయిన్ చేయడం గాని, యాడ్ చేయడం గాని, ఇన్వెస్టిగేషన్ చేయడం గాని, అరెస్ట్ చేయడం గాని ఎటువంటివి ఉండవింక. సో, దీని మీద ఫైనల్‌గా ఈ 2 వారాల తర్వాత ఫైనల్‌గా దీని మీద జడ్జిమెంట్ అనేది వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు చూస్తుంటే, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి మీద పల్నాడు యాత్రలో సింగయ్య అనే వ్యక్తి మరణించిన తర్వాత కేసులు పెట్టే విధానం చూస్తుంటే, కోర్టులో సబ్మిట్ చేసిన ఎవిడెన్సెస్ చూస్తుంటే ఈ కేసు నిలవదు అని చెప్పి గతంలో గూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు గూడా ఈ కేసు నిలవదు అని చెప్పి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన లాయర్‌లు గూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన విజిట్స్‌లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలి. కార్యకర్తలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి కాన్సెప్ట్ ఈ కూటమి ప్రభుత్వం 100%గా వ్యవహరిస్తుంది అని చెప్పి ఈ సిట్యుయేషన్ చూస్తుంటే క్లియర్‌గా అర్థమవుతుంది.